హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది సాటర్డే వ్లాగు. సాటర్డే అయితే ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ చేసి టమాటా ఎండుమిరపకాయల చట్నీ చేద్దామని. ఇంట్లో అయితే ఏమీ లేదు, కొత్తిమీర కానీ పుదీనా కానీ, అందుకని ఇంకా ఉట్టి టమాటా ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా లేవు. ఇంకా రేపు సండే కదా, రేపు సండే ఇక్కడ సంత పెడతారు, సండే వెళ్ళి తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఎండుమిరపకాయలుని టమాటాలు వేసి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఇడ్లీ అయితే పెట్టేశాను. మా అబ్బాయి ఈరోజు తెల్లవారుజాముని వెళ్ళాడు, ఊరు ఆంధ్ర వెళ్ళాడు. ట్రైన్ బస్సు టికెట్లు చాలా కాస్ట్ ఉన్నాయంట, అందుకని ఏదో యాప్ ఉందంట, కారు 1200 1300 అంతా అన్నాడు. అక్కడ జేబీఎస్కి వెళ్ళి అక్కడ ఎక్కాలన్నమాట. అందుకని అలా వెళ్ళాడు, తెల్లవారుజామున 5:30కి వెళ్ళాడు అన్నమాట. ఇంకా మా అమ్మాయి నేను అయితే చూడాలి, ఎప్పుడు వెళ్తామో తెలియదు. మా హస్బెండ్ అయితే కొంతసేపు వెళ్ళండి అంటున్నారు, కొంతసేపు వద్దు అంటున్నారు. ఏమో ఇంకా మేము వెళ్ళిన వరకు నమ్మకం లేదు. మేమైతే రెడీగా ఉన్నాం, ఎప్పుడు వెళ్ళమంటే ఎప్పుడు వెళ్ళిపోదామని. ఇంకైతే మా అమ్మాయి నేను మా హస్బెండ్ ఉన్నమాట. అందుకని చెప్పేసి ఎండుమిరపకాయలు టమాటా చట్నీ చేస్తున్నాను. ఒక 6-7 ఎండుమిరపకాయలు ఫస్ట్ అయితే వేపేసాను ఆయిల్లో. అవి జార్లోకి తీసేసి ఒక 2-3 టమాటాలు అయితే కట్ చేసేసి ఆయిల్లో వేసాను. అవి మగ్గాక కొంచెం పసుపు అయితే వేసాను. అందులో ఎండుమిరపకాయల్లోని కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసి మిక్సీ చేశాను. అవి అందులో ఈ టమాటా గుజ్జు వేసేసి చట్నీ చేసాను అనమాట. చట్నీ అయితే చాలా బాగా వచ్చింది. అయితే పాలు అయితే కాస్తున్నాను మా అమ్మాయికి బూస్ట్ కలుపుతామని. తెల్లవారుజామున వాడికి ఏం చేశానంటే బనానా జ్యూస్ చేసి ఇచ్చాను. దోశలన్నా ఇడ్లీ అన్నా వేద్దామంటే ఇంకా టైం అయిపోయింది. ఇంకా జ్యూస్ చేశాను, జ్యూస్ తాగేసి వెళ్ళాడనమాట. అప్పుడు బనానా డ్రై అంజూరు అవన్నీ కొంచెం సోప్ చేసి పెట్టాను నైటు, అవన్నీ వేసి బనానా వేసి జ్యూస్ చేసి ఇచ్చాను అనమాట. తాగేసాడు. బాటిల్లో వేయనా డాడీ అంటే వద్దు తాగేస్తాను, బనానా కలర్ మారిపోద్ది కదా, అందుకని చెప్పేసి తాగేశాడు మార్నింగే. అది మళ్ళీ 8:30కి కాల్ చేశాడు, అమ్మ తెలంగాణ దాటేమో, ఇప్పుడే టిఫిన్ చేసాము అని. ఇంకా ఇప్పటికి వచ్చి ఇంకా చేయలేదు. మరి లంచ్ టైంలో మరి ఎక్కడ ఆపుతారో తెలీదు. మా అమ్మాయికి అయితే బూస్ట్ కలిపేస్తున్నాను. ఇడ్లీ అయితే అయిపోయింది, చట్నీ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ అయితే వేసి ఇచ్చేస్తాను దానికి. వేడివేడిగా మా అమ్మాయి నేను తినేస్తాము. తర్వాత మా హస్బెండ్ వస్తారు, ఆయనకి పెట్టాలి. నైటు కర్రీస్ ఉన్నాయి, ఇంకా చూస్తాను. ఫస్ట్ అయితే టిఫిన్ చేసేస్తే తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి ముందైతే టిఫిన్ చేసేస్తున్నమాట. అది మీరేం చేశారు టిఫిను? వీడియోస్ డైలీ ఒక 2 వీడియోస్ అన్న అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, అస్సలు వీలు కావట్లేదు. కొంచెం బిజీగా ఉన్నాను. ట్రై చేస్తాను పెట్టడానికి. ఇదిగో నా ప్లేట్ అయితే ఇది, మా అమ్మాయి ప్లేట్ అయితే ఇది. మేమైతే టిఫిన్ చేసేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.